ఇప్పుడు 400 మందిని మాత్రమే పంపపోయినావు, ఉన్న 300 మందిని అట్లనే ఉండనిపోయినావు. వాళ్ళకే కదరా భూమి, వాళ్ళకి ఏమనే కదరా. వెనకట కాలువల రాజారాం రావు అనే ఆయన ఇచ్చింది భూమి, భూదాన్ చట్టమే అదే కదా. Interviews, podcasts, political ads, business ads, social media marketing, digital promotions. Contact KRTV 9281041008. Mail ID krtv.md@gmail.com. 6 గ్యారంటీలపై ప్రైవేటు బిల్లు పెడతాం, హామీలు ఇచ్చి ప్రజలను కాంగ్రెస్ ఎట్లా మోసం చేసిందో సభలో ఎండగడతామని కేటీఆర్. 6 గ్యారంటీలు 420 హామీలకు ప్రభుత్వం డబ్బులు లేవంటున్నది. మూసి సుందరీకరణకు మేం వ్యతిరేకం కాదు, పేదల ఇండ్లు కూల్చివేతకే వ్యతిరేకమని వెల్లడి. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహాలను ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలకు ఓరియంటేషన్ క్లియర్గా చెప్తాం. అయితే ఇప్పుడు సుందరీకరణ కానీ ఒక్క విషయమే కాదు, కాంగ్రెస్ గవర్నమెంట్ ఏ డెవలప్మెంట్ చేసినా ఇక్కడే సంతోషం. అంటే నిజంగా ఒక మాట చెప్తాను మీకు, వీళ్ళు ఇందిరా ఇల్లులు కట్టించిండు కాంగ్రెస్లో రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత. ఇప్పుడు కేటీఆర్ గారు అన్నారు కదా ఈ మాట, ఏమన్నాడు, మూసి సుందరీకరణకు మేము వ్యతిరేకం కాదు, పేదల ఇల్లు కూల్చివేతకు మాత్రమే వ్యతిరేకం అన్నాడు. ఇదే పాయింట్ నేను చెప్పేది కూడా. కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇందిరమ్మ ఇల్లులు కట్టించింది, ఇందిరమ్మ ఇళ్ళను ఎవడన్నా విమర్శించిండా? కట్టిస్తుంటే వద్దనమ్మా అంటే నువ్వు మంచి చేస్తే ఎవడైనా మెచ్చుకుంటాడు. అర్థమైతలేదు రేవంతం సార్కు. ఇప్పుడు ఈ హైటెక్ సిటీ శిల్పారామం దగ్గర వాళ్ళకు స్వయం ఉపాధి క్రియేట్ చేసారు, అక్కడ షాపులు పెట్టించిండ్రు. అంటే వాళ్ళ కళలను, తెలంగాణ యొక్క కల్చర్ను ప్రోత్సహించరు. సకినాలు పెట్టించిండ్రు, ఇంకోటి పెట్టించిండ్రు, అప్పాలు పెట్టించిండ్రు. అక్కడ హ్యాండ్లూమ్ వీళ్ళు సొంతంగా చేనేత కార్మికులకు అక్కడ ఒక షాప్ పెట్టించిండ్రు. ఈ ఫెసిలిటీని గవర్నమెంట్ మేము మెచ్చుకున్నాం కదా, మంచి చేస్తే ఎవ్వడొద్దన్నాడు. ఆటో కార్మికులను రోడ్డు వాడేస్తే బాధ అనిపించదా? వాళ్ళకి ఆల్టర్నేటివ్ క్రియేట్ చేయండి అని చెప్పాను. ఇట్లా ఏదైనా సరే ప్రభుత్వం మంచి చేస్తే ఎవడైనా మెచ్చుకుంటా. అంత మంచి చేసినాక అననికి ఏముంటుంది చెప్పు? ఎవరికైనా కూడా ఒకడు అంటుండు అంటే అనే స్కోప్ నువ్వు ఇచ్చినావు. ఇళ్లను కూల్చకుండా సుందరీకరణ చేయలేమా? ఫ్యాక్టరీలను తరలించను, సంతోషం. ఫ్యాక్టరీలను అయితే చేసే విధానం బాగాలేదు. ఇక్కడ హిల్ట్ పాలసీ అని ఒక రచ్చ జరిగింది కదా, హైదరాబాదు ఇండస్ట్రియల్ వాటి అన్నింటి కూడా ట్రాన్స్ఫర్మేషన్ చేసే పని జరిగింది. ఇక్కడి నుంచి తీసుకుపోయి ఈ ఫ్యాక్టరీలు వ్యర్థాలనంతా తీసుకుపోయి అక్కడ పెట్టింది. హిల్ట్ పాలసీ దాని నుంచి వెలువడే వ్యర్థాలన్నీ కూడా ఇక్కడ విషవాయువులు పీల్చడం వాళ్ళకి ఇబ్బంది అని. అట్లా ఎన్ని కాలేనంటే 9200 వరకు ఎకరాలు హైదరాబాద్లో ఖాళీ అయినాయి. ఇప్పుడు అవన్నీ పంపించడం వల్ల గన్ని ఎకరాలు ఖాళీ అయితే అంటే రెసిడెన్షియల్ జోన్లో ఉన్న కంపెనీలు పంపించారు. ఆ రెసిడెన్షియల్ జోన్లో ఇప్పుడు 9200 ఎకరాలు ఖాళీ అయినాయి. ప్రభుత్వం దగ్గర భూమి లేదంటాడు రేవంత్ రెడ్డి గారు. ఇయ్యొచ్చు కదా పేదలకు. ఇప్పుడు ఇల్లులను కూల్చడము, భూదాన్ విషయం చాలా మందికి తెలియదు. ఇప్పుడు సందర్భం వచ్చింది కనుక నేను చెప్తాను మీకు. భూదాను గమ్మత్తు ముచ్చటి, ఇందులో కామెడీ మొత్తం. అంటే ఈ పాలనే కామెడీ, వీళ్ళే కామెడీ, వీళ్ళు చేసే పనులు కూడా కామెడీ. ఏంది భూదాన్ అంటే ఏంది? అసలు భూదాన్ అంటే ఏంది? వినోబా భావే చేసిన పోరాటమే ఈ భూదాన్. జమీందారుల దగ్గర, బలిసినోళ్ళ దగ్గర, ఒక్కడి దగ్గరే 100 ఎకరాలు 1000 ఎకరాలు ఎందుకు? భూదాన్ బోర్డుకు దానం ఇచ్చిన భూమి. మరి భూదానం దానం ఎందుకు ఇచ్చిండ్రు? అసలు ఈ భూదాన్ అంటేనే భూమిని దానం ఇచ్చిండ్రు. ఎవరికి ఇచ్చిండ్రు? భూదాన్ భూమిని పేదలకు దానం ఇచ్చిండ్రు. ఒక్కడి దగ్గరనే 100 ఎకరాలు ఎందుకు, 1000 ఎకరాలు ఎందుకని ఆ భూములన్నింటినీ పేదలకు పంచాలనేదే ఈ భూదాన్. ఆ బోర్డు అందుకే ఉన్నది. అదే క్రమంలో పేదలకు పోయిన ఇండ్లు, గీ సబ్జెక్టు లేదా, గీ బేసిక్ అవగాహన లేదా, నువ్వు ఇజ్జతి పోతుంది. ఇప్పుడు ఏమైంది? అక్రమంగా కట్టుకున్నట్టు. అసలు ప్రభుత్వానికి ఏం సంబంధమే నాకు అర్థమైతలేదు. కానీ అక్కడ భూదాన్ అనేది పేదలకు ఇవ్వమని ఇల్లు, పేదలని అనర్హులని అంటున్నావు నువ్వు. పేదలల్లో అనర్హులు ఉంటారా అన్న? ఇంకా పేదలల్లో అర్హుడు అనర్హుడు ఉంటాడా? ఇప్పుడు నేను ఒకనున్నా, నాకు ఇల్లు లేదు, ఇద్దరు కెమెరామెన్లు మా వాళ్ళకి ఇల్లు లేదు, మేము భూదాన్ భూములు మాకు వచ్చినాయి. ఇక మేము అర్హులు కూడా ఉంటామా? మా దాంట్లో ఇజ్జతి పోతుంది. కాల్వల రాజారాం అనేటి ఆయన భూమి అది. ఆయన వెనకటి ఎప్పుడో 90sలోనే అది ఇచ్చేసిండు భూదాన్కు. ఆ భూమి ఇది తెలియదు. అంటే ఈ చదువురాని వాళ్ళకి తెలియదు. ఇప్పుడు చదువుకోకుండా వచ్చి సీఎంలు అయ్యారు కదా, చదువుకోకుండా వచ్చి మంత్రులు అయ్యారు కదా, ఎవడో మధ్యవర్తి ఆట ఫేక్ చేసి ఫోర్జరీ చేసి భూములను ఇచ్చేసినట. ఇచ్చిన మధ్యవర్తిని పట్టుకోరా బే. మరి ఆ మధ్యవర్తిని పట్టుకొని వాళ్ళ మీద కేసు వేయమని బొక్కలే. చిన్న థియరీ, 30 ఎకరాలలో అర్హులు ఎవరు ఉన్నారు, అనర్హులు ఎవరు ఉన్నారు, పోయి ఎంక్వైరీ చేసి అంత తెలుసుకొని అనర్హులు ఉంటే, నిజంగా అనర్హులు ఉంటే కోట్ల తిరిగి అక్కడ భూమి తీసుకొని ఉంటే వాళ్ళని పంపించేసి. భూదాన్ అంటే పేదలదే కదరా భూమి. సౌట తెలివి లేదా? భూమి పేదలకు దానం ఇచ్చే కాన్సెప్టే కదా భూదాన్ అనేది. తెలివి లేదా? 700 గ్రామాలలో సరే 300 మంది పేదలు అనుకో,
మిగతా 300 మందిని మాత్రమే పంపపోయినావు. ఇప్పుడు 400 మందిని మాత్రమే పంపపోయినావు. ఉన్న 300 మందిని అట్లనే ఉండనిపోయినావు. వాళ్ళకే కదరా భూమి, వాళ్ళకి ఏమనే కదరా. ఎందుకంటే కాలువల రాజారాం రావు అనే ఆయన ఇచ్చింది భూమి. భూదాన్ చట్టమే అదే కదా. వినోబా భావే లాంటి వాళ్ళు కొట్లాడింది అందుకు కదా. నువ్వు అసలు సబ్జెక్ట్ ఉన్నదా రేవంత్ రెడ్డి గారి దగ్గర, ఈ మంత్రుడి దగ్గర సబ్జెక్ట్ ఉన్నదా? భూదాన్ భూమి పేదలకు చెందాలని ఇచ్చింది. ఆ భూదాన్లో వాళ్ళ భూములే వాళ్ళ నీళ్ళులే ఆడ ఊలగొట్టి ఇంకొక ఆడ ఇల్లు ఇచ్చే కాన్సెప్ట్ అంటే మరి ఈ భూదాన్ భూమి ఏం చెప్తావు నువ్వు? చెప్పు నువ్వు నాకు చెప్పు. ఇది తెలియదు వీళ్ళకి, ఏం తెలియదు. ఏంటంటే ఓ 30 ఎకరాలు ఉన్నాయి, మింగుదామని చూసిరు. గింత అవుతుందా అని అనుకోలే. 700 మందే కదా ఏం చేస్తారు తీ అనుకున్నారు. అంతే. ఇక ఈ రాక్షసులు, ఈ బకాసులు